సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆక్టేన్ నర్డ్. సో ఇవాళ కరిష్మా ఎగ్జామా 210ని చూడడానికి వచ్చాము. సో మీరు ఒకవేళ 90s కిడ్ అయి ఉంటే మీకు తెలుసు ఈ బండి ఎంత స్పెషల్ అనేది. సో మళ్ళీ హీరో అదే సెంటిమెంట్తో అదే పేరుతో లాంచ్ చేశారనమాట. కాకపోతే ఇంజిన్ ఇస్ టోటలీ బ్రాండ్ న్యూ. సో మీకు 1 by 1 డీటెయిల్స్, వాక్ అరౌండ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. సో ఇవాళ ఐ ట్రై టు గో ఫర్ టెస్ట్ డ్రైవ్, కాకపోతే 6 దాటిపోయింది. సో టెస్ట్ డ్రైవ్ ఇవ్వనున్నారు. సో ప్రస్తుతానికి వాక్ అరౌండ్ వీడియో ఒకటి చేస్తున్నాను. సో సైడ్ లుక్ అయితే మీరు చూసుకోవచ్చు, ఫుల్లీ ఫెడ్ స్పోర్ట్స్ బైక్ అనమాట. సో ఇంతకుముందు కరిష్మాకి జస్ట్ హాఫ్ ఫేరింగే ఉండేది, దీనికి ఫుల్ ఫేరింగ్ ఉంది. అండ్ ఫ్రంట్ నుంచి మొదలు పెడితే, సో ఫ్రంట్ మీకు ఫుల్లీ ఎల్ఈడి ల్యాంప్ వస్తుంది. అండ్ మీకు ఫ్రంట్ 300mm డిస్క్ వస్తుంది, పెట్రోల్ డిస్క్ వస్తుంది. అండ్ బ్రేక్స్ వస్తాయి మీకు. డ్యూయల్ ఛానల్ ABS ఈ బండిలో స్టాండర్డ్ అనమాట. అండ్ ఫ్రంట్ 110 సెక్షన్ 17-inch టైర్ వస్తుంది మీకు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మీకు జనరల్గా స్పోర్ట్స్ బైక్స్లో మీకు USD ఫోక్స్ వస్తాయి. సో ఈ బండిలో USD ఇవ్వలేదు. ఐ డోంట్ నో వై, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ 160R దీనికన్నా చీప్ బైక్లో కూడా ఉన్నాయి అవి. సో అది ఇచ్చిండుంటే బాగుండేది. సో ఎనీహౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద బ్యాక్. సో వెనకాల లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ టోటలీ ఫ్రెష్ లుక్. అండ్ ఇండికేటర్స్ కూడా LEDs మీరు చూడొచ్చు. అండ్ ఎగ్జాస్ట్ డిజైన్ కూడా ఇలా ఉంది, చూడొచ్చు మీరు. అండ్ వెనకాల మీకు 7-step అడ్జస్టబుల్ మోనోషాక్ వస్తుంది. అండ్ 230mm రేర్ బ్రేక్ వస్తుంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. వెనకాల 140 సెక్షన్ 17-inch టైర్ వస్తుంది మీకు. సో ఓవరాల్ లుక్, ఫిట్ అండ్ ఫినిష్ అయితే నాకు చాలా నచ్చింది. ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ చేసి చూపెడతాను. సో గైస్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీరు చూస్తున్నట్టు ఫుల్లీ డిజిటల్. ఇది టాకోమీటర్, ఇంజన్ స్పీడ్ చూపెడుతుంది. ఇది ఆబ్వియస్లీ స్పీడోమీటర్. ట్రిప్ చూపెడుతుంది, ఇక్కడ మనకు డేట్ చూపెడుతుంది, ఓడో చూపెడుతుంది. అండ్ ఇక్కడ ఇంజన్ టెంపరేచర్ అనమాట. ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ వస్తుంది, ఇక్కడ ఫ్యూల్ ఇండికేటర్ వస్తుంది, ఇక్కడ టెల్టెల్ లైట్స్ ఉన్నాయి, ఆయిల్ ప్రెషర్, ఇంజన్ చెక్, ఇంజన్ లైట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ABS, ఇంకా ఫ్యూల్ ల్యాంప్. సో న్యూట్రల్ ఇక్కడ చూపెడుతుంది అనుకుంటా, లేకపోతే ఇక్కడ చూపెడుతుంది. యా, సో దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ మనకి కాల్ అలర్ట్స్, ఇంకా మెసేజ్ అలర్ట్స్. ఐ థింక్ నావిగేషన్ కూడా వస్తుంది అనుకుంటా. ఐ నీడ్ టు కన్ఫర్మ్ దట్. సో గైస్, బండి సీట్ హైట్ వచ్చేసి 810mm అనమాట. సో ఇది కొంచెం హెవీ సైడ్లో, కొంచెం హై సైడ్లోనే ఉంది. లైక్ 800 ఉన్నా కూడా మేనేజ్ చేయొచ్చు. లైక్ ఒకవేళ మీరు 855 కన్నా తక్కువ ఉన్నారనుకోండి, మీరు 2 కాళ్ళు కిందగా అయితే పర్ఫెక్ట్గా ఆనవు. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లం. ఒకవేళ మీరు సో నాకు 2 కాళ్ళు లైక్ ఫుల్గా అందట్లేదు. అండ్ స్విచ్ గేర్ గురించి మాట్లాడుకుంటే గైస్, సో ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్ వస్తుంది మనకి. ఇది కిల్ స్విచ్, ఇది హజార్డ్ ల్యాంప్, అండ్ ఇది ఇండికేటర్ స్విచ్, ఇది మోడ్, ఇంకా సెలెక్ట్ బటన్స్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసము. అండ్ దిస్ ఇస్ ద హార్న్ స్విచ్. సో చాలా ప్రీమియంగా ఉంది. అండ్ సీటింగ్ పోస్చర్ కూడా గైస్, ఇంతకుముందు ఒకసారి కూర్చున్నాను. సో ఇట్స్ లైక్ వెరీ మచ్ రిలాక్స్డ్ అనమాట. R15 లాగా ముందు కమిటెడ్ ఉండదు. ఇది ఏంటిది అని చూస్తుంటే ఇది వైజర్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఈ వైజర్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది. యా, ఇది అనమాట అడ్జస్ట్మెంట్, లైట్గా అడ్జస్ట్మెంట్ మనకి, ఒకవేళ గాలి ఫేస్కి కొట్టకుండా. సో ఇది స్పోర్ట్స్ టూరర్ అని కూడా కేటగిరీలో చెప్పుకోవచ్చు. వెయిట్ వచ్చేసి నియర్లీ మనకి 170 kgs అనమాట. సో 163 kgs డ్రై. సో వెట్ వెయిట్ మీరు ఫ్లూయిడ్స్ అన్నిటితో కలుపుకొని ఒక 10 kgs ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో 173 అలాగా వెట్ వెయిట్ అనేది అవుతుంది అనమాట. సో ఇది స్పోర్ట్స్ బైక్స్, వేరే 150cc స్పోర్ట్స్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం హెవీ, కాకపోతే లైక్ ఇట్ ఈస్ రీజనబుల్. సో ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే గైస్, ఇది 210cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. ఐ హోప్ ఇది క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ అ రేడియేటర్. అంటే మీకు దీనిలో కూలెంట్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం మెయింటెనెన్స్ విషయంలో కొంచెం ఎక్స్ట్రా, కాకపోతే అన్ని స్పోర్ట్స్ బైక్స్కి ఇది ఆల్మోస్ట్ కామన్. అన్నీ లిక్విడ్ కూల్డే వస్తున్నాయి ఈ మధ్య. సో గైస్, పీక్ పవర్ వచ్చేసి దీనికి 25.5
బిహెచ్పి పవర్ వస్తుంది అనమాట. 9250 ఆర్పిఎంలో 20.4 న్యూటన్ మీటర్స్ టార్క్ వస్తుంది. అది 7250 ఆర్పిఎంలోకి వస్తుంది అనమాట. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఒక 210cc బైక్కి చాలా మంచి పవర్ ఫిగర్స్ ఉన్నాయి. అది 170 kgs వెయిట్తో కంబైన్ చేసుకుంటే సో మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం నేను ఒకసారి రైడ్కి వచ్చినప్పుడు మీకు అది పర్ఫార్మెన్స్ అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ షార్ట్ వాక్ అరౌండ్ వీడియోలో ఐ హోప్ అన్నీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒక ఎగ్జామర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ మెన్షన్ దెమ్ ఇన్ ద కామెంట్స్. నెక్స్ట్ వీడియోలో నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా షార్ట్ వీడియో చేశాను. నేను టెస్ట్ డ్రైవ్కి వెళ్తే టైం అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. నెక్స్ట్ టైం మీకు డీటెయిల్గా టెస్ట్ డ్రైవ్తో పాటు రైడ్ ఇంప్రెషన్ కూడా ఇస్తాను. సో మీకు కరిష్మా ఎగ్జామర్ 210 గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ మెన్షన్ దమ్ ఇన్ ద కామెంట్స్. నేను మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ రైడ్ రివ్యూలో మీకు ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఇవ్వగలుగుతాను. ఒకసారి నడపకుండా ఒపీనియన్ చెప్పడం అనేది మంచిది కాదు. సో ఆ వీడియోలో డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ బండి మీద రివ్యూ కావాలనేది మీరు కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.